కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. అసలు ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ సార్? ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఉండేవి కావు, వేరే రకం ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే ఎందుకుండే సార్? అంటే తెలంగాణ ఇస్తే అంటే మేడం ఇందిరాగాంధీ గారికి ఇది నాకు తెలిసినంత వరకు సార్ మీరు ఎన్కౌంటర్లు అంటే మీరు ఎంకరేజ్ చేసేటోళ్ళు కాదు. నువ్వు మన కోర్టు పని నేనే చేస్తాను, ప్రాసిక్యూటర్ పని నేనే చేస్తాను, ఎగ్జిక్యూషనర్ పని నేనే చేస్తానంటే తప్పు కదా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఆ భూముల దగ్గర ఈ మధ్యన బాగా అయిపోయింది సార్. ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఇప్పుడు మాకు 3,000 ఎకరాలు కావాలి, 4,000 ఎందుకు కావాలి మీకు 3,000 ఎకరాలు? ఈ పాలిటిక్స్ ఎక్కువైపోయింది ఇక్కడ. ఇప్పుడు అక్కడ బీజేపీ, నాన్ బీజేపీ పార్టీస్ వచ్చేసి చాలా అది ఇంటర్నేషనల్ ఇష్యూ సార్. అది పెట్స్, అది యానిమల్స్ మిస్లీడింగ్, ఇది పిక్చర్స్ పెట్టి ఎక్కడేది పెద్ద వైల్డ్ లైఫ్ ఉందని. ఎందుకండి వీళ్ళకి అందరికి 4,000 ఎకరాలు? మీరు చేసే పనికి 2,000 ఎకరాలు కూడా ఎక్కువ. అందుకని గౌరవ సీఎం గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళు గవర్నమెంట్లో బాగానే కష్టపడుతున్నారు సార్. ప్రజెంట్ గవర్నమెంట్ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు సార్. ఇప్పుడు మూసి డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది గవర్నమెంట్ చేసిన పొరపాటు ఏంటంటే ఒకటేసారి చంద్రబాబు గారితో సార్ ఎలా ఉండేది? అది తెలుగు ఏమిటో నాకు అర్థం కాదు, కానీ ఫ్రాంక్గా చెప్పడు, ఏదో మనసులో పెట్టుకొని ఒకటి ఉంటాడు, పైకి ఒకటి చెప్తాడు. తను ఏం చెప్తున్నాడు? జగన్ చేశాడు ఇవన్నీ నువ్వు అన్నప్పుడు నువ్వు వై ఆర్ యూ డూయింగ్ ది సేమ్ థింగ్? కానీ బాగా హార్డ్ వర్క్ చేస్తారు కదా సార్. అదే హార్డ్ వర్క్ చేసేవాడంత గొప్పవాడైతే ఎవ్రీ స్మగ్లర్ ఈజ్ హార్డ్ వర్కర్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అందరు పాలిటీషియన్స్ ఎవరైతే పోలీస్ని ఎక్సెసివ్గా సపోర్ట్ చేసి మిస్యూజ్ చేస్తారో వాళ్ళు దెబ్బతింటారు ఎలక్షన్. చంద్రబాబు నాయుడు టీడీపీ పోలీసు తనకు కావాల్సిన వాళ్ళు పెట్టుకొని చేసినట్టు దెబ్బతిన్నాడు. జగన్ దెబ్బతిన్నాడు. కాబోయే ఆఫీసర్లకి ఇచ్చే అంటే స్టూడెంట్స్ కానీ వీళ్ళకి ఇచ్చే సలహా సార్? సజెషన్స్ కావాలని వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ జనరల్గా ఇచ్చే ఏం ప్రయోజనం లేదు.